జై హింద్, జై భారత్, జై భారత్. 10 మంది. అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనియన్ల మండలం. అయితే ఇక్కడ గంజహలి విలేజ్లోన ఒక పొలంలో షెడ్ వేసుకున్నాడు. ఆ షెడ్ కింద ఒక బండలు కూసుకుందామని బండలు కూడా వేసుకున్నాడు అనమాట. అక్కడ గూట్లోన ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ఉందని అన్న మనకు ఫోన్ చేయడం జరిగింది. అన్న నీ పేరేనా? ఎలా చూస్తున్నావు నువ్వు ఆ పాముని? కంప తీసుకున్నామని కంప తీనిపోయినాం అనమాట. అంటే ఇక్కడ ఎద్దులకి కసుపు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ కసుపు తీయడానికి కంప తీసుకుని వెళ్ళినాడు అనమాట. అక్కడ ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా కనపడింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, రెస్క్యూ చేస్తా. చాలా పెద్దగా ఇది ఇదే చెల్లె. మరేం చిన్న పామ అదేదా? గూట్ల అట్టు ఉన్నది చూడది, గూట్ల అంత బాగుంది చూడండి. స్పెక్టికల్ అది చాలా విషపూరితమైన పాము అనమాట. 10 మందిని చంపే శక్తి ఉంటది. మరి ఇప్పుడు ఇట్లా పాము కనపడితే ఏం చేయాలి మీరు అనా? బాగా చెప్తాయినండి. ఇట్లా పాము కరిచిందంటే నాటు వేద్దము, మంత్రాలు, తాయతలను పోకూడదు. వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. ఇప్పుడు నన్ను స్టిక్ తెచ్చుకున్నాను. మరి ఏడికి కీడ కోళ్ళు కూడా లేవు కదా. ఓకే ఫ్రెండ్స్, మనది ఇప్పుడు ఏమంటే ఇక్కడ కెమెరామెన్ లేడు, మనమే కెమెరా తీస్తున్నాం అనమాట. అనా అమ్మ ఇట్లా బాగా పడుతుండేదిదా అన్నా? ఇట్లా పట్టుకోనా నన్ను బాధి అలా కూడా తీయాల. అర్జున నాగప్ప ఏడుండో తండ్రి నువ్వు ఉత్తొచ్చుండేదిగా, అందుకే అనేది నన్ను ఇంకా అలా పడుతుండేదిగా. మరిదా కాలేనా మరి గాలించే మొత్తదన్నా స్టిక్ మరిసి వచ్చేనారు మీ టెన్షన్ లా. అంటే చిన్న పామనే మంచి తీస్తావు కదా నన్ను పాముని మొత్తం పడచ్చు మంచిని సంగ పుట్టుకో అట్లా. ఇక్కడ నుంచి మేము అన్నాను డబ్బులు దొరుకుతుంది. ఫోటోలు అప్పుడు డబ్బాలు పెట్టారైనా బయలు ఉన్నాయి ఆ గంపగా అట్టదాను. నాకు భయపడతావా? ఏం భయపడద్దు నువ్వు, నేను పడుతున్నాను కదా. ఎడుతుకు రాండి అన్న. ఇవాళ కట్టలి స్టిక్ లేని రిస్క్ రాండి, దగ్గర రాండి అన్న. తెల్లగా ఉంది మరి. రైతన్న దేశానికి వెన్నమ్మక లాంటోడు. జై హింద్, జై భారత్, అంతే మరేవి. ఇప్పుడు ఏం చేస్తాయబ్బా ఇది దొంగేటిగాడు ఉన్నట్టుంది అనేది. దొంగేటిగాడేది నిదామన్నా అంతే రాజా. కాల పడుతుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీన్ని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి.
నాటు వేద్దాం. మంత్రాలు తాయతరాలు పోతండి ఊరిని కొంచెం వీడి ఉండి కొట్టు, అంత దూరం నుంచి కొడితే ఎట్లా? ఇప్పుడు చాలా మంది రైతన్నలు ఏం చేస్తారంటేనా, రాత్రిపూట పొలానికి ఇల్లు కట్టనీకి వస్తుంటారు, పంచ పై కట్టుకుని వస్తుంటారు, ఏం తెచ్చుకోరు. మనం ఏం చేయాలా, ఒక టార్చ్ లైటు, ఒక కెట్ట అనా మనం తెచ్చుకోవాల్సింది. రాత్రి నడుచుకుంటూ వస్తాం కదా, కెట్ట భూమి సద్దం చేయడం వల్ల ఏమవుతుందంటే పాముకి సొవులు ఉండవు. పాము మనం అరిస్తేనే పడదు, అరిస్తేనే పడుతుంది అనుకున్నారు మీరు, అది తప్పది. ఈ పాముకి బాడీకి వైబ్రేషన్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ కెట్ట ఉంది కదా, ఈ కెట్ట ఇట్లా ఫోడ్చడం వల్ల మనం నడుచుకుంటూ పోయేటప్పుడు దీనికి వైబ్రేషన్ వస్తుంది దీని బాడీకి. అప్పుడే అర్థం చేసుకుంటుంది పాము, అబ్బాయి ఏందో వస్తుంది అని పాము పక్క తోలిపోతుంది. లేకుండా మనం అట్టే టార్చ్ లైట్ వేయకుండా కట్ట తీసుకోకుండా పోతిమే రసల పనుకొని ఉంటుంది, కరుస్తుంది చూడు, పాము కరుస్తుంది అనమాట. అందుకే మనం ఏం చేయాలా, పంచప కిందికి ఇడుచుకున్నాను, మోకాలు కిందికి ఇడుచుకున్నాను, కెనయ కిందికి ఇడుచుకొని మనము టార్చ్ లైట్ వేసుకుంటా కెట్ట శబ్దం చేసుకుంటా పోవాలా. అప్పుడు పాము ఏందో వస్తుందని పక్క తొలిపోతుంది అనమాట. అప్పుడు కూడా మనకి ప్రమాదం తప్పుతుంది. ఇంకోటి చాలా మంది ఏం చేస్తారంటే నాటు వెదం తుక్కు వెళ్తుంటారు. నాటు వెదురు టయానికి ఉంటాడంటవా? ఉండడు. నేను అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు యాంటీవెనం దొరుకుతుంది. అక్కడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాము. లేదని నాటు వెదం తుక్కుపోతే మన ప్రాణాలు వేది గాల్లోనే అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఉండుగా పో, ఇక్కడ ఉంది కదా నీకు రూటు అలా, ఇది బాది చనిపోయిందిగా మంచి సంజయ్, అది తీసుకురాండి అన్న. నొలక తీసుకురా, తిప్పలు కిడిస్తారా పెట్టుకుంటాము. అదే అడుగుతాను పోయి ఇడిచిపోతాడు ఇప్పుడు, అట్లా ఇడిచాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. ఎట్టా బెండ జై హింద్, జై భారత్.